ఫలక్నుమాలో మల్లన్న స్వామి టెంపుల్ ఉందనేసి నాకైతే ఈరోజే తెలిసింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. హలో గాయ్స్ అందరికీ రామ్ రామ్. నేను మీ సృజన్ ఆఫీషియల్. మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయిన తర్వాత ఆఫీస్ అయితే లేకుండే సండే కాబట్టి అలానే ఫలక్నుమాలో వెళ్దామని ప్లాన్ వేసుకున్న తర్వాత నేను మా ఫ్రెండ్ ఆడు కలిసి ఎంఎంటీఎస్ టికెట్ తీసుకొని ఎంఎంటీఎస్లో కొంచెం టైం పాస్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యే వరకు 10 అయింది. 10 వెళ్ళిన తర్వాత క్రౌడ్ అయితే చాలా ఉండే. 1 అవర్ అయింది మాకు దర్శనం కానీకి. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది 1 అవర్ తర్వాత. అలానే బయటికి వచ్చిన తర్వాత ఎటైనా పోదాం అనుకుంటే మా ఫ్రెండ్ ఆడేమన్నాడు, మల్లన్న స్వామి టెంపుల్ ఉంది ఇక్కడనే పక్కనే అన్నాడు. అలానే నడుచుకుంటా మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయిండే. ఆడైతే పబ్లిక్ అంతా లేకుండే కానీ టెంపుల్ అయితే సూపర్ ఉంది. మీరైతే విజిట్ కండి. లొకేషన్ అయితే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. వెళ్ళిన తర్వాత ఆడైతే కొంచెం టైం పాస్ చేసాము. వెళ్ళి మల్లన్న స్వామి టెంపుల్ అయితే లోపల వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగి లొకేషన్ అయితే చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేద్దామని అనుకున్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పులిహోర ప్యాకెట్లు తీసుకొని పులిహోర తినేసి రిటర్న్ అయితే వచ్చేవరకు నాకైతే 3 అయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ వెయిట్ చేశాను ఎంఎంటీఎస్ కోసం అయితే. మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేసి ఇంట్లోకైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, మా అమ్మ అయితే వంట చేసేసింది. తినేసి పండుకున్న. చాలా టైర్డ్ అయిపోయాను. థాంక్ యూ ఫర్